అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. షిరిడీకి డైరెక్ట్ ఫ్లైట్ లేదని చెప్పాను కదండీ! వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు షిరిడీ. మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ ల్యాండ్ అయ్యామండి. అక్కడ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని మళ్ళీ లాంజ్‌లోకొచ్చాము. మా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్ పైన మేము 6 మెంబర్స్ అనేది లాంజ్‌లోకి వెళ్ళాము. ₹1 అండి. ₹1 చార్జ్ చేశారు. అదే నార్మల్‌గా కార్డ్స్ అవైలబిలిటీ లేకపోతే డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చండి. పర్ హెడ్ ₹1000 ఛార్జ్ చేస్తారు. వైజాగ్‌లో 9కి ఎక్కితే ఇక్కడ హైదరాబాద్‌లో 11కి 10:30, 11 అట్లా దిగామండి. ఆ ప్రాసెస్ అంతా అయినటప్పటికి మేము లాంజ్‌కొచ్చేటప్పటికి 11:30 అయింది. మళ్ళీ మా రిటర్న్ ఫ్లైట్ 2:00కి. అంతవరకు మాకు 2 అవర్స్ లాంజ్‌లో అయితే 2 అవర్స్ వరకు టైం ఉంటుందండి. ఆ 2 అవర్స్ వరకు మనం ఏం తిన్నా, ఏం తాగినా ఏదైనా అండి అన్‌లిమిటెడ్. మేమైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అందామండి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి కూడా అందామండి. ఇదంతా లంచ్‌ది. ఇంతకు ముందు వచ్చిన వీడియో అంతా బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇదంతా లంచ్ సెక్షన్. ఫుడ్ అనేది చాలా బాగుందండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకి ఏది కావలిస్తే అది తినొచ్చండి. ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు వెళ్ళి తినొచ్చు. ఏం అడగరు. మనకి ఇందులో హెల్తీ ఫుడ్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. నూడిల్స్ నుంచి కేక్స్. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ గ్రేవీ కర్రీ. ఆ రోజు యాక్చువల్‌గా మేము వెళ్ళేది సాటర్డే అండి. అందుకు నాన్ వెజ్ తినలేదు. నేనైతే పన్నీర్ కర్రీతో తిన్నాను. మనకి ఏది నచ్చితే ఎంత కావలిస్తే అంత తినొచ్చండి. మనకిచ్చిన టైం 2 అవర్స్ లోపల మనం ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు. బట్ ఏమీ తినలేము. మేమైతే ఏం తినలేకపోయామండి. చెప్పాను కదా! బ్రేక్‌ఫాస్ట్ కూడా వెళ్ళామన్నాము. బ్రేక్‌ఫాస్ట్ 11:30 అట్లా చేసాము. మళ్ళీ 12:30కి లంచ్ స్టార్ట్ అయింది. 2 ఎక్కడ తింటామండి. అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని టేస్ట్ అయితే చేసాము. అన్ని వంటలు చాలా బాగున్నాయండి. చాలా హైజీన్‌గా ఉన్నాయి. ఇగోండి చెప్పడం మర్చిపోయాను. మందు తాగే వాళ్ళకి మందు కూడా ఉందండి. ఇది ఓన్లీ డొమెస్టిక్ అండి. ఇంటర్నేషనల్ వాళ్ళకైతే ఇంకా సెపరేట్‌గా ఉంటది ఫుడ్ మెను. కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా టేస్ట్‌గా ఉంది. నాకు అనిపించిందండి పోనీలెండి ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కినా అన్నీ టేస్ట్ చేసేసాను. పర్ హెడ్ ₹1000 ఇచ్చి వెళ్ళే కన్నా కార్డుపై వెళ్తే మనకు చాలా బెనిఫిట్ అండి. అలానే అన్ని కార్డ్స్‌కి యాక్సెప్టెన్సీ ఉండదండి. ఏవో కొన్ని కార్డ్స్ మీద మాత్రమే అలౌ చేస్తాడు. ఇది పెసరపప్పు పాయసం అండి. పెసరపప్పు పాయసం, తర్వాత స్వీట్స్, తర్వాత కేక్‌తో స్వీట్ భలే ఉందండి. కేక్ పుడ్డింగ్ అంట. చాలా బాగుంది. ఇదైతే డ్రై కేక్, ఫ్రూట్ కేక్. ఇది బాగుంది. నెక్స్ట్ ఏదో కేక్‌తో మిల్క్ జ్యూసీలా ఉందండి. బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.